యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీకా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడును గాక, ఫలించును గాక. ఆమేన్. చూడండి, గోడలు మరలా కట్టించు దినం వచ్చునంటే ఇంతవరకు గోడ కట్టబడి లేదు. అంటే ఒకప్పుడు కట్టబడి ఉంది, అయితే అది కూలగొట్టబడి ఉండొచ్చు, లేదా కట్టుచున్నది అది ఆగిపోయి ఉండొచ్చు. అదే దేవుడు ఇంత కట్టే దినము, కట్టించి మరలా ఇంతకుముందు కట్టారు, ఈవెన్ ఆగిపోవడమైనా పడిపోవడం జరిగింది. అయితే కట్టించే దినం వచ్చున్నది. ఎప్పుడైతే గోడ కట్టడం ప్రారంభించబడుతుందో ఆ దినము త్వరగా రాబోతుంది. దేవుడు చెప్తున్నాడు, వచ్చున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో జోక్యం చేసుకునే దినం వస్తున్నది. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వించబడబోతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కష్టము తొలగిపోయే దినం వచ్చుచున్నది. ఇక నీ సరిహద్దు విశాలపరచబడుతుంది. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఓ చక్కటి మాటను దేవుడు నీ ముందు నుంచి నిన్ను ధైర్యపరుస్తూ బలపరుస్తా ఉన్నాడు కదా. ఎక్కడ నువ్వు బాధపడతావేమోనని, ఎక్కడ నువ్వు దుఃఖంతో ఉంటావో, ఏడుస్తూ ఉంటావోనని దేవుడు చెప్తున్నాడు. నీ కష్టము తొలగిపోయే దినం వచ్చుచున్నది బిడ్డ, బాధపడకు. అది వచ్చుచున్నది, ఆల్రెడీ వచ్చి ఉన్నది. నువ్వు టెన్షన్ పడకు. అది నేను ప్రారంభించాను. నేను మరలా గోడలు కట్టించి దాన్ని విశాలపరుస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాను. ఇదిగో నీ జీవితంలో కూడా విశాలత రాబోతా ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు ఇంతవరకు అయిపోయిందో, నా బ్రతుకు అయిపోయింది అనుకుంటున్నావు కాబట్టి అది విశాలపరచబడుతుంది. దాని గోడలు మరలా కట్టించిన రీతిగా ఏదైతే గోడ పడిపోయిందో, ఆగిపోయిందో గోడ కట్టడము, అది మరలా ప్రారంభించబడుతుంది. దేవుడు నీ తెలియపరుస్తున్నాడు. నువ్వు నీ జీవితంలో ఆగిపోయిన పని, లేదా ఆపిన పని, ఎవరైనా నిన్ను పడగొట్టి ఆపి ఉండొచ్చు, లేదా నీ దగ్గర ఉన్నటువంటి స్థితిగతిని బట్టి నువ్వు ఆపి ఉండొచ్చు ఏదైనా పని. అది దేవుడు మరల దాన్ని కట్టించబోతున్నాడు. ఆ దినం వచ్చుచున్నది. నిజంగా నీ కష్టం కూడా తొలగిపోయే దినం వచ్చుచున్నది. నీ రోగం పోయే దినం వచ్చున్నది. నీ సమస్యలు, నిందలు, బాధలు, అవమానాలు, ఒంటరితనం పోయే దినం వచ్చున్నది. ఇక నీ సరిహద్దు అనేది విశాలపరచబడుతుంది. ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు. నిజంగా ఈ మాట వింటుండగానే ఎంతో ధైర్యం, ఆదరణ కలుగుతుంది. ఎంత గొప్ప మాట కదా ఇది. ఆలోచించేయండి, ఎవరినితో ఈ విధంగా మాట్లాడగలుగుతారు? దేవాదేవుడు తప్ప. ఆయన నీతో బలపరుస్తూ, ధైర్యపరుస్తూ చెప్తున్న మాట మీకా గ్రంథంలో నుండి, ఆ చిన్న ప్రవక్తల పుస్తకంలో మీకా గ్రంథం, అక్కడి నుంచి ఒక మాట, ఒక వండర్ఫుల్, ఆశ్చర్యకరమైన మాట ఇది. నీ గోడలు తిరిగి మరలా నీ కట్టుతున్నాను. నీ సరిహద్దు ఎక్కడ పెట్టుకున్నావు అది విశాలపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గోడ కట్టాక మరలా గోడ కడితే బౌండరీ వచ్చేసినట్టే కదా. మరి విశాలపరచబడటం ఏంటిది? తిరిగి మరలా కట్టడం ఏంటిది? ఇది ఆత్మీయంగా ఉంచండి. ఆత్మీయంగా గోడ కట్టకపోతే, గోడ లేకపోతే ఏమవుతుంది? శత్రువు, బయట వారు, పగవారైనా ఎవరైనా ఏదైనా ఇంట్లోనికి వచ్చే అవకాశం ఉంటుంది. అదే గోడ కట్టడం బట్టి చాలా వరకు సంరక్షణగా గోడ ఉంటుంది. ఈరోజు ఆ గోడనే నీ యొక్క రక్షణ, ఆ గోడనే నీ యొక్క కష్టము, సమస్య, బాధ తొలగిపోయే దినం వచ్చున్నది. అది ప్రారంభించబడుతుంది. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం, చింత చెందాల్సిన అవసరం లేదేం లేదు. దేవుడు చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. నీ కష్టము, నీ నష్టము పోయే దినం వచ్చున్నది. ఆల్రెడీ నీ దగ్గరకు వచ్చున్నది. ఇక నువ్వు సరిహద్దు విశాలపరచబడుతుంది. ఎప్పుడైతే మనకు బౌండరీ లైన్, అంటే ఒక గోడ ఉందనుకోండి, అప్పుడు శత్రువు రాకుండా మనం ఆపగలుగుతాం. అదే బౌండరీ, ఆ యొక్క గోడ లేకపోతే శత్రువు ఈజీగా ఇంట్లోనికి, మన హృదయంలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మనకు ఒక గోడ ఉండాలి, సరిహద్దు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని దాటి శత్రువు రాలేడు ఇక, అది ఉండడం బట్టి. మరి ఇక్కడ దేవుడు చెప్తుందంటే, ఆగిపోయింది, పడిపోయింది గోడ, మరలా నేను కడుతున్నాను. మరి ఏమవుతుందంటే నీ సరిహద్దు ఏమైంది? విశాలపరచబడుతుంది. ఆల్రెడీ గోడ కట్టాక మన విశాలత ఎందుకు వస్తుంది? అక్కడ ఆగిపోయింది కదా అని అనుకోవచ్చు. ఇది ఆత్మీయంగా గమనించండి. నువ్వు ఎప్పుడైతే
తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావో, అది కట్టుకునే దీన్ని ఎప్పుడైతే ప్రారంభిస్తావో, దేవుడు అంటున్నాడు నిన్ను ప్రారంభిస్తానంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తాడో ఏమవుతుందంటే వెంటనే అప్పుడు ఈ శత్రువును నీలో నుంచి ఏమాత్రం రాలేడు, సాతానుకు నేను ముట్టలేడు ఏమాత్రం కూడా. అప్పుడు ఏమైందంటే నీకు సరిహద్దు విశాలపరచబడి, అప్పటిదాకా సాతాను ఆధీనంలో ఉండవు, ఇక దేవుని ఆధీనంలోకి వచ్చావు. దేవుడు ఆ యొక్క హృదయపని ఇల్లుని లేదా నీకున్నటువంటి ఆ యొక్క బౌండరీని దేవుడు నిర్మిస్తున్నప్పుడు ఇక శత్రువు ఏమాత్రం రానేరాడు నీ దగ్గరికి. ఒక చక్కటి మాట, బలపరిచే మాట, ధైర్యపరిచే మాట ఈ మాట. కనుక ఈ మాట నీతో దేవుడు తెలియపరుస్తుండగా ఇంత సంతోషించు, ధైర్యంగా ఉండు. అవును, నా జీవితం పడిపోయిన స్థితి, కృంగిపోయిన స్థితి, ఎవరినన్ను పట్టించుకోని స్థితి, ఆయన నా దేవుడు నన్ను ప్రేమించి కనికరించాడు, నాకు మంచి ధైర్యపరిచే మాటనిస్తాడు, నాకున్న సరిహద్దు విశాలపరిచి ఇక్కడే ఉండను. కొంతమంది ఇంతవరకు చాలా అనుకుంటారు, అంతవరకు కాదు. ఇంకా దేవుడు అంటున్నాడు నువ్వు ఇంకా విశాలంగా వెళ్ళాలి. నిన్ను ఇంకా ఎక్కువ ఆశ నువ్వు అనుకుంటావు, కొద్దిగా అనుకుంటావు, అడిగేది కొద్ది, ఊహించేది కొద్ది, కానీ దేవుడు ఇచ్చేది అత్యధికంగా ఎక్కువ ఇస్తాడు. చక్కటి మాట, ధైర్యపరిచే మాట, వండర్ఫుల్ వర్డ్ ఇది. విధంగా ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. నా ఆత్మీయ పడిపోయిన జీవితం తిరిగి మరలా కట్టండి అయ్యా, నా కుటుంబాన్ని కట్టండి అయ్యా, నా బ్రతుకును కట్టండి అయ్యా, నాకున్నటువంటి స్థితిగతిని మరలా మార్చండి అయ్యా అని అడుగు. దేవుడు ఆ దినము తీసుకొని వస్తాడు. ఆ దినము రావడమే కాదు, దాని ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే కట్టబడతావో, ఎప్పుడైతే నీ జీవితం మార్చబడుతుందో ఏమవుతుందంటే విశాలపరచబడతావు. ఇక నీ జీవితం, ఇక నిన్ను అందుకునేవారు, నిన్ను పట్టుకునేవారు, నిన్ను ఆపేవారు ఎవరు ఉండరు. ఇది ముమ్మాటికి అక్షర సత్యమైన మాట. కనుక ఈ మాటలు విన్న నీవు ఏదో ధన్యుడు గనక ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి, తిరిగి మరలా గోడలు కట్టే సమయం వచ్చింది, నేను విశాలపరచబడాలి అని ఆశతో దేవుని వాక్యం నమ్మి ప్రార్థన చేసుకో. దేవుడిని జీవితంలో గొప్ప కార్యం జరిగి చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తిరిగి గోడలను ఏ విధంగా అయితే మరలా కట్టించిన తర్వాతకి సరిహద్దు విశాలపరచబడుతుందని వాగ్దానం ఏ విధంగా ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నావో, అదేవిధంగా మాకున్న కష్టము, నష్టము, సమస్య, బాధ నుంచి మాకు విడుదల దయచేయండి. మా సరిహద్దు విశాలపరచబడినట్టుగా సహాయం చేయడం వేడుకుంటున్నాం తండ్రి. నీవు తప్ప ఎవరి ధైర్యపరిచే మాట చెప్పగలరు ప్రభువా? ఎవరైనా గొప్ప ధైర్యపరిచే మాటను మీరు మాకు తెలియపరిచిన కొందనాడు స్తోత్రం చేసిన మా జీవితంలో నుండి ప్రతి సమస్య తొలగింపజేసి అన్ని రకాలుగా మా జీవితాన్ని విస్తరింపజేయమని కాపాడమని నాజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.